యుఎస్ గవర్నమెంట్ అదాని మీద 5 రకాల ఛార్జెస్ అయితే చేశారు. అదాని అండ్ తన టీం మీద ఎలాంటి ఛార్జెస్ చేశారంటే, ఛార్జ్ నెంబర్ 1, వాళ్ళు ఏ కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారో ఆ సోలార్ పవర్ కాంట్రాక్ట్ లంచం తీసుకున్నారు అని చెప్పి లంచం ఇచ్చి ఆ కాంట్రాక్ట్ పొందుకున్నారని. ఛార్జ్ నెంబర్ 2, అమెరికా ప్రజల్ని నమ్మించి అమెరికా ఇన్వెస్టర్స్ ద్వారా ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే, ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే తమకు కాంట్రాక్ట్ ఉందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని. ఛార్జ్ నెంబర్ 3, యుఎస్ఏ బ్యాంక్ లో లోన్ తీసుకునేందుకు వాళ్ళకు వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం ఎలాంటి లంచం ఇవ్వకుండానే వాళ్ళు న్యాయంగా కాంట్రాక్ట్ ను పొందుకున్నామని వాళ్ళు అమెరికాలో లోన్ కూడా తీసుకున్నారు. ఛార్జ్ నెంబర్ 4, బాండ్స్ ద్వారా యుఎస్ఏ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకుని అది కూడా లంచం ఇవ్వకుండా తమకు కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి $175 మిలియన్ అమెరికా బాండ్స్ ద్వారా వాళ్ళు తీసుకున్నారని. ఛార్జ్ నెంబర్ 5, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి సహకరించకుండా అబద్ధాలు చెప్పి ఎవిడెన్స్ మాయం చేశారని. ఈ 5 రకాల ఛార్జెస్ అయితే గనక యుఎస్ గవర్నమెంట్ అదాని అండ్ తన టీం మీద అయితే గనక కేసు వేశారు. 5 పాయింట్లో ఓవరాల్ పాయింట్ ఏంటంటే, లంచం తీసుకుని కాంట్రాక్ట్ తీసుకున్నారు, అలాంటి కాంట్రాక్ట్ ని స్టాక్ మార్కెట్ లో పెట్టి యుఎస్ ప్రజల్ని మోసం చేశారని. అసలు ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయ్యి, సింపుల్ గా చెప్పాలంటే గనక కరెంట్ తయారు చేసే కంపెనీ, ఆ కంపెనీ కరెంట్ తయారు చేసిన తర్వాత ఆ కంపెనీకి అమ్మాలి. ఆ కంపెనీ తయారు చేసిన కరెంట్ ని గవర్నమెంట్ కొనేలా చేయాలి. గవర్నమెంట్ ఎందుకు కొంటది? చాలా కంపెనీలు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎందుకు కొంటది? కానీ అలా కొనేలా చేసేందుకే లంచం ఇచ్చారు. ఆ లంచం 2090 కోట్లని యుఎస్ఏ న్యూయార్క్ కప్ చెప్పిన కేసులో అయితే గనక ఉంది. అసలు నిజంగా అంత డబ్బు ఇచ్చారా? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అయితే గనక ఫ్యూచర్ లోనే తెలియాలి. కాకపోతే కేసులో ఉన్న వాళ్ళ పేర్లు అయితే గనక 7 ఉన్నారు. యుఎస్ఏ అన్ని కంపెనీలకు సహకరించే విధంగా సమాన హక్కులు ఉండేలా చూస్తుంది. దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే గనక తప్పక చర్యలు తీసుకుంటది. సో అందుకని ఈ కేసు స్ట్రాంగ్ గా నడుస్తుంది. ఈ 7 పీపుల్ ఎవరైతే గనక, గౌతమ్ అదాని చైర్మన్, సాగర్ అదాని ఆ కంపెనీ డైరెక్టర్, వినీత్ ఎస్ జైన్ ఆ కంపెనీ సీఈఓ, అలాగే అజూర్ పవర్ కంపెనీ చెందిన రంజిత్ గుప్తా ఆ కంపెనీ సీఈఓ, సైరల్ క్యాబ్నస్ ఆ కంపెనీ డైరెక్టర్, సౌరభాయ్ అగర్వాల్ ఆ కంపెనీ ఎంప్లాయ్, దీపక్ మల్హోత్రా ఆ కంపెనీ ఎంప్లాయ్, రూపేష్ అగర్వాల్ ఆ కంపెనీ డైరెక్టర్. సో వీళ్ళందరి పేర్లు అయితే కనుక ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. దీని మీద అదాని స్పందించి ఏమంటున్నారంటే, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని అదాని అయితే అన్నారు. ఆయన ఆ మాట చెప్పకుండా సైలెంట్ గా ఉన్న ఒక డే మాత్రం 20% స్టాక్స్ అయితే కనుక పడిపోయింది. ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పిన వెంటనే స్టాక్స్ కొద్దిగా మంచి పొజిషన్ లోకి వచ్చాయి. సో ఫ్యూచర్ లో అయితే ఏం జరుగుతుందో చూడాలి. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.